ఇంకొకటి ఢిల్లీ మద్యం కేసు మళ్ళా ఇటు కేజ్రీవాల్కు అటు కవితకు ఎప్పటికీ ఎలక్షన్ల ముందు ఏం జరుగుతుందనేటువంటి ఒక భయం మాత్రం పట్టుకున్నది. కేజ్రీవాల్ ఏమో బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యేలను కొంటూరు 25 కోట్లు ఇస్తున్నటువంటి ఆరోపణ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం. కవితనేమో బీసీల నినాదం పట్టుకుంది. ఎక్కడ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అవుతాము అనేటువంటిది. గతంలో ఈడీ ఢిల్లీ మద్యం కేసులో పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్లే ముందు ఆ మహిళా రిజర్వేషన్లనే ధర్నా అనేటువంటి ఒక డ్రామా చేశారు కదా. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు బీసీలు అనేటువంటి డ్రామా చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు అభిషేక్ బోయిన్పల్లి బెయిల్ పిటిషన్ వాయిదా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అయిన అభిషేక్ బోయిన్పల్లి కవితకు దగ్గరి వ్యక్తి కాబట్టి బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ మార్చి 11తో ప్రారంభమయ్యే వారంలో చేపడతామన్నది. 16 నెలలుగా జైల్లో ఉన్నారు అభిషేక్ తరపు న్యాయవాది. 16 నెలల నుంచి జైల్లో ఉన్నారు. అంటే కవిత కోసం, వీళ్ళ కోసం, అక్రమ సంపాదన కోసం వీళ్ళని నమ్ముకొని, నాయకులను నమ్ముకొని విచిత్రంగా వీళ్ళంతా కూడా జైల్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.